హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ చందుకోవడం మనుషులు అని. దిస్ ఇస్ వాసవి ఆచార్య. సో ఏంటి వార్ 2 సినిమా చూసావా? చూసా. రివ్యూ చెప్పడానికి రెడీయా మరి? చెప్పాలి కదా, తప్పదు కదా. ఓకే. సో వార్ 2 గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం నెగటివ్స్ నుంచి స్టార్ట్ చేద్దామా, పాజిటివ్స్ నుంచి స్టార్ట్ చేద్దామా, లేదంటే ఏది స్టార్ట్ చేసినా గానీ మూవీ అయితే ఇంత 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 ఇంతలాగుంది. అంతలాగుందా? ఓకే. సో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? పాజిటివ్స్ అంటే నాకు అంతగా ఏం అనిపించలేదు. అండ్ పాజిటివ్ అంటే చూసుకోవాలంటే ఫస్ట్ మన ఎన్టీఆర్ గారి కోసం డెఫినెట్ గా మూవీ చూడాలి. అండ్ మూవీస్ సాంగ్స్ ఏమైనా బాగున్నాయా అంటే అవి కూడా బిలో యావరేజ్ గానే ఉన్నాయి. సో విఎఫ్ఎక్స్ ఏమైనా బాగున్నాయా అంటే అవి బిలో యావరేజ్ కి ఇంకా తక్కువ ఉన్నాయి. ఇలా తెలిసిపోతుంది క్లియర్ గా. విఎఫ్ఎక్స్ అయితే మరి అంటే చెప్పుకోవాలంటే కొన్ని సినిమాల్లో మనం ఫస్ట్ ఇదే ట్రోల్ అవుతుంది, సోషల్ మీడియా మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది. వినయ విద్యారామలో మన రామ్ చరణ్ గారి ట్రైన్ సీన్ ఎలా ట్రోల్ అయిందో ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్లైట్ సీన్. ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి, ఆ తర్వాత మీకు అర్థమైంది ఈ లింక్. సో మరి అది ఎలా ఉంది అని అంటే చాలా క్రింజ్ టైప్ ఆఫ్ సీన్ లాగా అనిపించింది నాకైతే. అంత పెద్ద హీరోని పెట్టుకొని మీరు మరీ కొంచెమైనా ఆలోచించాలి. ఏదో జనాలు చూస్తున్నారు అని అంటే చూసేస్తున్నారు అని కాకుండా మరి ఒక మనిషి అనేవాడు ఎగిరి వెళ్ళి ప్లేన్ ని పట్టుకుంటాడా? ప్లేన్ ని పట్టుకున్నా గానీ అది అంత మిస్టేక్ అసలు కాదు, అంటే అంత కన్విన్సింగ్ గా లేదు ఆడియన్స్ కి. సో అది ఒక నెగిటివ్ ఉంది. అండ్ పాజిటివ్స్ ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలంటే తను చెప్పినట్టు ఎన్టీఆర్ గారు మూవీలో యాక్ట్ చేయడం అండ్ ఆయన పర్ఫార్మెన్స్ మన అందరికి తెలిసింది. ఆయన ఇమేజ్ కి అయితే ఈ మూవీ అయితే సెట్ కాదు అని అనిపించింది. బికాస్ ఆయన నుంచి మనం డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. రొటీన్ కంటే రొటీన్ గా ఉంది స్టోరీ అయితే. అలాంటప్పుడు చూసి వేస్ట్ నాకైతే. ఓకే. అండ్ సో నేను పాజిటివ్స్ చెప్తున్నాను కదా. సో పాజిటివ్స్ లో వచ్చేసి ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, రితిక్ గారి పర్ఫార్మెన్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ కొన్ని సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి అనమాట. కొన్ని కార్ సీక్వెన్సెస్ కానీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఈ నెగిటివ్స్ కి వచ్చేసి అయితే తిని చెప్పినట్టు ఆ విఎఫ్ఎక్స్ మరి కొంచెం రీచ్ అవ్వలేదు, ఆడియన్స్ అయితే రీచ్ అవ్వదు అండ్ ఆల్సో కన్విన్సింగ్ గా కూడా లేదు. సో అది ఒక మైనస్. అండ్ స్టోరీ పరంగా ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు గానీ, ఎక్స్పెక్టెడ్ సీన్స్ గానీ సో ఎక్కువ ఉండడం. కొత్తగా అయితే ఏం కనిపించలేదు మూవీలో. ఈ సీన్ కొత్తగా ఉంది, ఈ సాంగ్స్ కొత్తగా ఉన్నాయి, ఈ ఫైట్స్ కొత్తగా ఉన్నాయి అన్నట్లయితే మాకేమీ అర్థం అవ్వలేదు. అండ్ మీ వరకు ఎలా ఉందో నాకైతే తెలియదు. నేను మూవీ చూసాను కాబట్టి నాకైతే అంతగా అనిపించలేదు. ఓవరాల్ గా 10 out of నేనైతే 3 మాత్రమే ఇవ్వాలని. నువ్వు 10 వరకు వెళ్ళావా? ఇంకో పాయింట్ చెప్పేసి నేను ఆ రేటింగ్ కూడా చెప్తాను. అండ్ డాన్స్ పరంగా ఆబ్వియస్లీ రితిక్ గారు డాన్స్ కానీ ఎన్టీఆర్ గారు డాన్స్ కానీ మనం పేరు పెట్టక్కర్లేదు. సో డాన్స్ బాగానే ఉంది కానీ అన్వాంటెడ్ కొన్ని ఉన్నాయి. బట్ అవన్నీ తీసేస్తే వాళ్ళకి ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చినా సరే ఇద్దరు యాక్టింగ్ పరంగా ఓకే. బట్ స్క్రిప్ట్ ఈస్ నాట్ గుడ్. అండ్ కియారా గారి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కియారా అద్వానీ అనకు అధ్వానంగానే ఉన్నారు. బట్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నా పరంగా కొన్ని బాగానే ఉన్నాయి. గ్లామర్ అంతగా కూడా పండించలేదు అన్నట్లు అనిపించింది. అది నాకు తెలియదు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ వరకు అయితే గుడ్ బాగానే ఉంది. సో ఓవరాల్ గా ఈ మూవీ టాక్ వచ్చేసి అయితే యావరేజ్, బట్ మెయిన్ చెప్పేది అయితే బిలో యావరేజ్. తనేం చెప్తుంది? బిలో యావరేజ్ కి ఇంకా తక్కువనే చెప్తాను. బట్ ఈ మూవీకి వర్క్ చేసిన అందరికి కూడా చాలా థ్యాంక్స్ అనే చెప్పాలి, ఎందుకంటే అందరూ కష్టపడే ఉంటారు. సో ఇంకా ఎవరైనా మూవీ చూడకపోతే వెళ్ళి మూవీని థియేటర్ లో చూసేయండి అండ్ మీ రివ్యూని కింద కమెంట్ చేయండి. కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్.